ఫ్రెండ్స్, ఎ వామ్ గుడ్ మార్నింగ్. ఎంతో అందమైన ఈ యొక్క శుభ శుక్రవారం అంటే అందమైన శుక్రవారం, బ్యూటిఫుల్ ఫ్రైడే, మోర్ పవర్ఫుల్ దెన్ గుడ్ ఫ్రైడే. అయితే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సభ్య సమాజానికి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, భగవద్గీతలో 2nd చాప్టర్లో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, అర్జున అంటే ఏంటి బావా, ఏంటి ఎప్పుడు ఏదో శ్లోకాలు చెప్తుంటావు, ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే, ఇట్లా కురుక్షేత్రం జరుగుతుంది, నువ్వు ఫీల్ కాకు. ఆశ్చర్యానికే ఆశ్చర్యం వేసే ఒక ఆశ్చర్యాతి ఆశ్చర్యం ఒకటి ఉంది. ఆ ఆశ్చర్యం ఏంటంటే, ఏముంది మొన్న వైఎస్ జగన్కి 11 సీట్లు రావడం, అదేగా. నో నో నో, అంతకన్నా ఆశ్చర్యం ఒకటి ఉంది. ఆ టీడీపీ బీజేపీ ఇంకేదో కూటమి జనసేనకి 163 అని వచ్చాయి, అంతేగా. అయ్యోయ్యో, నువ్వు ఇంకా అప్డేట్ కాలేదు అర్జున. చాలా ఉంది, ఇంకా మ్యాటర్ ఉంది. ఎన్టీ రామారావు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు కొన్ని ఆశ్చర్యాలు జరిగాయి. అసలు ఎన్టీఆర్ఏ ఆశ్చర్యం, ఆ ఫ్యామిలీయే పొద్దున్న లేస్తే మర్డర్లు, మానభంగాలు, చెడు చేస్తారు సమాజానికి. బహుశా అందుకని ఎన్టీ రామారావు గారు పాపం చాలా భయంకరమైన దీనాతి దీనమైన ఒక విషాదకరమైన మృత్యువుకి వాతపడ్డారు. సరే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత బుద్ధి కర్మానుసారిణి. అండ్ యొక్క ఎవరు చేసిన పాపానికి వాళ్ళు అనుభవించక తప్పదు. ఈ యొక్క మ్యాటర్లో ఆశ్చర్యానికి ఆశ్చర్యం వేసే ఆశ్చర్యం ఏమిటి బావా అని అర్జునుడికి శ్రీకృష్ణుడిని అడిగితే, అర్జున, ఒక షేక్స్పియర్ ఇంగ్లీష్లో ఫెయిల్ అవ్వడం, ఆది కవి నన్నయ్య తెలుగులో ఫెయిల్ అవ్వడం, అసలు ఏమన్నా నీకు ఆశ్చర్యంగా ఉందా, ఎలా ఉందా? అయ్యో, ఆశ్చర్యానికి ఆశ్చర్యం వేసే ఆశ్చర్యం లాగుంది. షేక్స్పియర్ ఇంగ్లీష్లో ఫెయిల్ అవడం ఏంటి? ఆది కవి నన్నయ్య అదేంటి? బమ్మెర పోతన్న తెలుగులో ఫెయిల్ అవడం ఏంటి? ఓకే, ఆది కవి నన్నయ్య ఓకే, బమ్మెర పోతన్న గారు తెలుగులో ఫెయిల్ అవడం ఏంటి? అలా వైకుంఠపురములో నగరిలో లావొక్కింతయ్యు లేదు ధైర్యము విలోలంబయ్యే అని గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు విలవిలలాడినట్టుగా వైఎస్ జగన్ విలవిల్లాడాడు. పాపం ఒంటరిని చేసి అభిమన్యుడిని చంపినట్టు చంపారు. చంపలేదంటే ఇంకా వాళ్ళ మాటలు చూడు ఎలా ఉన్నాయి. అదేంటంటే, బమ్మెరపోతన్న తెలుగులో ఫెయిల్ అవడం, షేక్స్పియర్ ఇంగ్లీష్లో ఫెయిల్ అవడం. ఇంగ్లీష్ డ్రామాకే ఒక రూపకల్పన దిద్దిన ఒక వాల్మీకి వ్యాసుడుతో సమానం. అందరూ వేద వ్యాస ఆఫ్ ఇంగ్లాండ్ అంటారు షేక్స్పియర్, ఆయన ఇంగ్లీష్లో ఫెయిల్ అవడం. ఇదంతా ఏంటండి అంటే, నథింగ్ బట్ భగవద్గీతలో 2nd చాప్టర్లో ఉన్న ఆశ్చర్యాతి ఆశ్చర్యం. సరే, కమింగ్ టు ద పాయింట్. అట్టి ఆశ్చర్యాలు జరిగినప్పుడు రెమెడీస్ ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కరోనా వచ్చింది, ఇమ్యూనిటీ, ఏదో వ్యాక్సినేషన్ 1, 2, 3 చేయించుకున్నారు. సీనియర్ సిటిజన్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోయిన వాళ్ళు అందరూ మంచివాళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపి గుర్తులని ఎన్నో కన్నీటి గాథలు జరిగాయి. అటువంటి టైంలో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించినోడు మన వైఎస్ జగన్. నిన్నో మొన్న అన్నారు, ఒక అర్జునుడిలాగా మళ్ళీ వస్తాను, నేనేమి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయి అక్కడే ఉండను, వనవాసానికి వెళ్ళి అక్కడే ఉండిపోను. ఈ యొక్క పాచికలకి, వీళ్ళ యొక్క దుష్ట చతుష్టయం యొక్క వాట్ యు కాల్ మాయాజూదానికి నేను భయపడిన అన్నాడు. అంటే బ్యాలెట్ బాక్స్ మార్పులు, బ్యాలెట్ బాక్స్ మార్పులు అండ్ మీ యొక్క అతి విచిత్రమైనటువంటి 100% యువర్ విలువిద్య నైపుణ్యం చూపించారు. హాత్కి సఫాయి, చేతివాటం.
హ్యాకింగ్ ఆఫ్ ఈఎంవి మిషన్స్. వీటన్నిటినీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కత్తిని విసిరేవాడిని ఆ కత్తితోనే గెలవాలి. ప్రతిధ్వని సినిమాలో శారద గారి కూతుర్ని ఆమె ముందే రేప్ చేస్తూ ఉంటాడు చలపతిరావు. ఆమె అడ్డం పడుతూ ఉంటే మమ్మల్ని రేప్ చేయని అడ్డం పడతావేంటి? నీ కూతుర్ని రేప్ చేస్తుంటే అడ్డం పడతావా? ఆమె డ్యూటీలో లేని సర్కిల్ ఇన్స్పెక్టర్ భర్త చనిపోయాడు, ఆయన్ని కూడా వీళ్ళే చంపుతారు. భర్తని చంపి కూతుర్ని రేప్ చేస్తుంటారు. ఎవరిని? సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి కూతురు, యూనియన్ లీడర్ కూతురు. ఇమీడియట్లీ ఆమె మీదకి కత్తి విసురుతారు, అది ఆమె చేతికి తగులుతుంది. కోడి కత్తి లాంటిదే, అది విసురుతుంది రేప్ చేస్తున్నోడి మీద. వెంటనే ఆమె కూతుర్ని ఆమె కాపాడుకుంటుంది. అలా కత్తిని విసిరేవాడిని ఆ కత్తితోనే గెలవాలి. ప్రతిధ్వని సినిమాలో శారద గారు పాపం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సినిమా. హిందీలో కూడా ఉంది కానీ తెలుగులోనే బాగుంటుంది. హిందీలో అనిల్ కపూర్, తెలుగులో అర్జున్ హీరో. తప్పకుండా ధర్మమే గెలుస్తుంది, న్యాయమే ఎప్పుడు గెలుస్తుంది. అప్పుడప్పుడు ఏదో మాయాజూదాలు, అప్పుడప్పుడు ఏదో మాయమంత్రాలు, అప్పుడప్పుడు ఏదో ప్రతి సినిమాలో జ్యోతిలక్ష్మి డ్యాన్స్ లాగా ఇలా టీడీపీ వాళ్ళు గెలుస్తుంటారు.